బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న చిత్రం వసూలైతే బ్రహ్మాండంగా రాబడుతున్న విషయం తెలిసిందే. కానీ డే 4 కంటే మించి డే 5 బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలైతే ఎక్కువగా వస్తున్నాయి. 5 రోజుల బాక్స్ ఆఫీస్ వసూలు ఈ రేంజ్ బడ్జెట్ తో ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ విధ్వంసం అంటే అస్సలు ఎవరూ కూడా అనుకోలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డే 5 బాక్స్ ఆఫీస్ వసూలు కాస్త పెరిగాయి. అదేవిధంగా 5 రోజుల బాక్స్ ఆఫీస్ ధర లాభాలైతే ఓ రేంజ్ లో తెచ్చిపెట్టాయి దిల్ రాజు కి. డే 5 బాక్స్ ఆఫీస్ వసూలు ఎంతో తెలుసుకుందాం పదండి. డే 5 బాక్స్ ఆఫీస్ వసూలు వీకెండ్ కావడంతో ఈ సినిమా మళ్ళీ జోరు చూపించింది. ఏపీ తెలంగాణ చూసుకుంటే హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే గట్టిగా దర్శనమిచ్చాయి. 90% ఆక్యుపెన్సీ ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమా చూడడానికి ఇష్టపడడంతో మళ్ళీ రిపీట్స్ లో వేసుకుంటున్నారు. ఏపీ తెలంగాణ చూసుకుంటే హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే గట్టిగా పడడంతో డే 4 కంటే డే 5 బాక్స్ ఆఫీస్ ధర జోరు పెరిగింది. ఏపీ తెలంగాణలో ఈ రోజున 3 లక్షల వరకు టికెట్స్ అయితే సేల్ అవ్వడం విశేషం. ఏపీ తెలంగాణలో చూసుకుంటే 13,20,00,000 వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 14,45,00,000 వరకు షేర్ ను 25 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం ఖాయమైందని బుకింగ్స్ ఆధారంగా ట్రేడ్ అయితే స్పష్టం చేసింది. 24 గంటల్లో డాకుమారస్ 1,00,000కి పైగా టికెట్స్ తెగడమే గొప్పగా మారుతున్న సమయంలో కానీ ఈ సంక్రాంతికి వస్తున్న ఫిలిం కి 3 లక్షల పై టికెట్స్ అయితే తెగడం విశేషం. టోటల్ గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల బాక్స్ ఆఫీస్ ధర 42 కోట్ల రేటుకి అయితే ఈ సినిమాని అమ్మేశారు. 5 రోజుల బాక్స్ ఆఫీస్ రికవరీ చూసుకుంటే 82,45,00,000 వరకు షేర్ అయితే ఉంది. నైట్ షో గ్రోత్ బాగుంటే ఈ లెక్క కొంచెం పెరిగే ఛాన్సే ఉంది. 145 కోట్ల వరకు గ్రాస్ ను 5 రోజుల బాక్స్ ఆఫీస్ ధర అందుకోవడం విశేషం. ట్రేడ్ వర్గాలతో పాటుగా రీసెంట్ టైంలో ఈ రేంజ్ బడ్జెట్ మూవీ ఈ రేంజ్ లో ర్యాంపేజ్ అయితే కనపరచలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాక్స్ ఆఫీస్ ధర అక్షరాల 5 రోజులను ఈ సినిమా ద్వారా 39 కోట్ల వరకు లాభాలు వచ్చిన పరిస్థితి. సినిమా టార్గెట్ ని రికవరీ చేయడమే కాకుండా డబుల్ ప్రాఫిట్స్ తెచ్చి పెడుతుంది వెంకీ మామ సంక్రాంతికి వస్తున్న చిత్రం. వెంకీకి సరైన ఇట్టు పడితే ఏ రేంజ్ లో బేబస్సం జరుగుతుందో ఈ వసూలు నిదర్శనం. మరి బాక్స్ ఆఫీస్ ఈ సినిమా జోరు చూస్తుంటే 5 రోజుల్లోనే 145 కోట్ల వసూలు గ్రాస్ రూపాయలు అందుకునే ఈ చిత్రం లాంగ్ రన్ లో 200 కోట్ల వసూలు కూడా దాటే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ఈ లాభాల లెక్క మరింత పెరిగే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్రం దెబ్బకి డాకుమారస్ పర్వాలేదనిపించే విధంగా వసూలునైతే అందుకుంటుండగా గేమ్ చేంజర్ కి పెద్ద దెబ్బ పడింది. ఈ బాక్స్ ఆఫీస్ రన్ పై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేసి ఈ వీడియోను అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.